Hello all, welcome to my channel Life Around Home. ఓకే. ఈ వీడియోలో నేను మీతో ఒక రెసిపీ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అదే వెజిటబుల్ రైస్. ఇక్కడ చూడండి నేను వెజిటబుల్స్ చూపిస్తున్నాను కదా! అవి ఉన్నాయి నా దగ్గర. నేను అవి యూజ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా కావాలి అంటే బీన్స్ పాప్‌కార్న్ సారీ స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. అలాగే దీనికి టేస్ట్ ఏంటి అంటే ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు వేయాలి. కొంతమంది ఏస్తారు. కొంతమందికి బహుశా తెలీదేమో. ఎండుమిరపకాయలు వేసుకుంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది. దెన్ నేను స్టవ్ మీద ఒక స్టీల్ బాండీ తీసుకున్నాను. అందులో ఎక్కువ క్వాంటిటీలో ఘీ వేసుకోండి. తక్కువ క్వాంటిటీలో ఆయిల్ ఏసుకోండి. దెన్ యూ విల్ గెట్ గుడ్ టేస్ట్. ఓకే. ఇప్పుడు మనకి ఇది హీట్ అవుతది కదా! హీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న పల్వా దినుసులు కొంతమంది ఏం చేస్తారు అంటే అవన్నిటిని కొంచెం డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసేసి ఏసుకుంటారు. బట్ నాకలా అయితే కొంచెం హ్మ్, అంత టేస్ట్ అనిపిచ్చదు. సో, నేనేం చేస్తానంటే ఇవి డైరెక్ట్‌గానే వేసేస్తాను. అప్పుడు మాత్రమే అందులో ఉన్న ఫ్లేవర్ దిగుతది. సో, ఆ పొడి పొడి ఫ్లేవర్ లేకుండా అందులో ఉన్న ఫ్లేవర్ మాత్రమే మనం తీసుకుంటాం అని నా ఫీలింగ్. సో, నేనైతే ఇలా యూజ్ చేసుకుంటాను. తర్వాత ఏంటి అంటే, ఇవేసిన తర్వాత ఇవి రోస్ట్ అవుతూ ఉంటాయి. ఉండేప్పుడు మనం పక్కన ఏం చేయాలి అంటే, మిల్ మేకర్ రెడీ చేసుకోవాలి. మిల్ మేకర్స్ ఏసుకుంటే బెటర్. ఎందుకంటే, మనం ఇది వెజ్ కాబట్టి, నాన్ వెజ్ లేని ఫీలింగ్ మనకు తెలియకుండా చేస్తది మిల్ మేకర్. అలాగే ప్రోటీన్‌కి ప్రోటీన్, హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. దెన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇవి హీట్ అయిపోయాయి కదా! ఇప్పుడు వెజిటబుల్స్ దానికి యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత వెజిటబుల్స్ కొంచెం సేపు మగ్గాలి. మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే రెడ్ చిల్లీ వేసుకున్నాను. అప్పుడేమవుతదంటే అది వేగడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్ అనేది మన ఘీలోకి వస్తుంది. సో, నా దగ్గర ఉన్న ఏవైతే వెజిటబుల్స్ కట్ చేసుకున్నయి ఉన్నాయో అవన్నీ ఒకేసారి వేసేస్తున్నాను నేను. ఇదేంటంటే నా స్టైల్ అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చొచ్చు. మాక్సిమం నచ్చొచ్చు. ఓకే. అలాగే నేను ఈ వీడియోలో ఒక స్టోరీ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి అంటే ఒక అడవి ఉంది. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఒక చెట్టు పైన ఏముందంటే ఉడత ఉంది. తన ముగ్గురు పిల్లలతో ఉందనమాట ఉడత. అయితే ఒకరోజు భయంకరమైన వర్షం వస్తా ఉంటే, ఆ ఉడత గూడు ఏదైతే ఉందో అది పడిపోయింది కింద. పడిపోతా ఉంటే ఆ ఉడత పిల్లలు, ఉడత కూడా కింద పడిపోయాయి. ఆ ఉడత హెల్ప్ కోసం చూస్తా ఉంది. అంత వర్షం వస్తుంది కాబట్టి అడవిలో ఉన్న జంతువులన్నీ అటు ఇటు ఉరుకులు పరుగులు పెడతా ఉన్నాయి. ఉడత ఆ సిట్యుయేషన్‌లో చూసి పెద్ద పెద్ద జంతువులన్నీ కూడా వెళ్ళిపోయాయన్నమాట. ఏమి పట్టించుకోకుండా ఎళ్ళిపోయాయి. ఈలోపు అటునుంచి వస్తున్న ఒక పిచ్చుక ఏం చేసింది అంటే, నేను చేయాల్సిన సహాయం నేను చేస్తాను అని ఆ వర్షంలోనే కొన్ని పుల్లలు ఏరుకొని వచ్చి వాటితో దానికి ఒక పెద్ద చెట్టు కింద ఒక గూడు కట్టి ఇచ్చింది. అప్పుడు ఆ ఉడత తన పిల్లల్ని తీసుకొని పరుగు పరుగున ఆ గూడులోకి ఎళ్ళిపోయిందనమాట. సో, ఏంటి అంటే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే వాళ్ళ డ్యూటీ కదా! వాళ్ళు చేస్తారు కదా! మనకెందుకు అని అనుకోకూడదు. సో, ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పాలి అనుకునేది మనకి నచ్చిన డ్రెస్ వేసుకోలేకపోవడమో, నచ్చిన సినిమా చూడలేకపోవడమో, నచ్చిన కారు కొనుక్కోలేకపోవడమో కష్టం కాదు. ఒక్క పూటైనా అన్నం దొరకకపోతదా అని ఎదురు చూడటం కష్టం. ఎన్ని కష్టాల్లో ఉన్నాం కదా! మన కోసం ఒక్కరైనా రాకపోతారా అని ఎదురు చూడటం కష్టం. సో, యాస్ ఏ హ్యూమన్ బీయింగ్‌గా మనిషికి ఇంకొక మనిషి తోడు ఎన్ని ఉన్నా సరే. సో, మీరు కూడా బీ రెస్పాన్సిబుల్ టు సొసైటీ. ఈ స్టోరీ నుంచి నేను మీకది చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అని ఎందుకన్నాము అంటే, పొలిటీషియన్స్ కానీ, హీరోలు కానీ వీళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళకి వాళ్ళ పనులు అలా ఉండి ఉంటాయి. వాళ్ళే వచ్చి చేయాలి అని మనం ఎదురు చూడకూడదు. మనం ఎంతవరకు సాయం చేయగలాలో అంతవరకు చేయాలి. దెన్ ఇక్కడ మనం ఇక్కడికొచ్చేసాం. బిర్యానీ ప్రాసెస్‌లోకొచ్చేస్తే, నేను నా కూరగాయలన్నీ మగ్గిపోయిన తర్వాత మిల్ మేకర్స్ ఏసాననమాట. అవి అవి కూడా ఒక 5-10 ఒక 5 మినిట్స్ కూడా కాదు 2 మినిట్స్ ఉంచాలి. ఉంచిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ ఏం చేస్తాను అంటే, జింజర్ గార్లిక్ పేస్ట్‌ని రెడీగానే ఉంచుకుంటాను. సో, దానివల్ల ఏంటి అంటే, మనం ఎప్పుడైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకునేటప్పుడు లాగ్ లేకుండా ఉంటుంది. నేను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్‌లో దాల్చిన చెక్క, లవంగాయలు కూడా ఏసి కలిపి మిక్స్ చేస్తాననమాట. సో, దానివల్ల మంచి ఫ్లేవరు, ఘాటుతనం ఒస్తది. ఘాటుగా ఉంటుంది. అది. తర్వాత ఏం చేస్తామంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్, 5 మినిట్స్ కాదు పద్దాక 5 మినిట్స్ వస్తుంది. ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ అలా వేగనివ్వండి. వేగిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి పెరుగు వేయండి. పెరుగు వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఆ డిష్ అనేది కింద అంటుకుపోకుండా ఉంటది. అలాగే మంచి ఫ్లేవర్ కూడా. సో, పెరుగు వేస్తాము. పెరుగు తర్వాత నేను అప్పుడే స్టార్టింగ్‌లోనే ఉప్పు వేయను. కారం కొంచెం
పసుపు చిటికెడు, తర్వాత బిర్యానీ మసాలా వేస్తాము. వేసిన తర్వాత ఫుల్‌గా తిప్పుకొని కొంచెం నేను ఇంతకుముందు మీకు అక్కడ స్టోరీ చెప్తూ ఆగిపోయాను. నేను తీసుకున్న రైస్ ఏంటి అంటే బాస్మతి రైస్. బాస్మతి రైస్ అయితేనే పులావ్‌కి బావుంటుంది. మనకు తినేటప్పుడు ఫ్లేవర్ కూడా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మామూలు బియ్యానికి ఉండే అరోమా కన్నా బాస్మతి బియ్యానికి ఉండే అరోమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో, ఆ అరోమా కోసమే నేను ఎక్కువ పులావ్ అరోమాని టేస్ట్ చేయడానికి ఎక్కువ పులావ్‌ని వండుతూ ఉంటాను. ఓకే. ఇక్కడ చూడండి నేను ఏమేమి ఇందాక లిస్ట్ చెప్పానో, ఆ లిస్ట్‌లో ఉన్నవన్నీ ఏసాను. ఇక్కడ ఇంకొకటేంటి అంటే ధనియా అండ్ జీరా పౌడరు. అది కూడా వేసుకుంటే టేస్ట్ ఉంటది. బట్ నాకైతే నచ్చదు. సో, నేను బిర్యానీ మసాలా ఈజ్ ఇనఫ్. దెన్ ఏంటి అంటే ఇవి కూడా కలిపేసి వేస్తాం కదా! వేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇదంతా మళ్ళీ మనం ఒకసారి ఫుల్‌గా తిప్పేసేయాలి. తర్వాత ఇంకొకటేంటి అంటే మీరు చూసే ఉంటారు. మాక్సిమం ఏంటి అంటే ఆహ్, అంతా మన డిష్ అంతా కొంచెం రెడీ అయిన తర్వాత బియ్యమేసి అప్పుడు వాటరేసి అవి బాయిల్ అవుతా ఉన్నప్పుడు బియ్యమేస్తారు. బట్ నేనలా చేయను. ఫస్ట్ నేనేం చేస్తానంటే బియ్యమే ఏస్తాను. బియ్యమేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తాను. తిప్పేసి వదిలేస్తాను. అప్పుడేమవుతుందంటే ఆ మసాలా అనేది బియ్యం అబ్జర్వ్ చేసుకుంటది. దెన్ అప్పుడు నేను ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు వాటరేస్తాను. అప్పుడే సాల్ట్ కూడా ఏస్తాను. అప్పుడు మాత్రమే మనకి కరెక్ట్‌గా టేస్ట్ తెలుస్తుంది. ఉప్పు సరిపోతుందా? సరిపోవట్లేదా? అనేది తెలుస్తుంది. సో, నేనిప్పుడు అదే జేస్తున్నాను. ఫస్ట్ బియ్యమేస్తున్నాను. తిప్పేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తాననమాట. తర్వాత మనకి వాటరేసుకుంటాం. ఇది బాస్మతి రైస్ కాబట్టి ఆల్రెడీ నానపెట్టుకొని ఉంచుకుంటాం కాబట్టి ఎక్కువ వాటరేయాల్సిన అవసరం లేదు. ఒక గ్లాస్‌కి గ్లాసున్నర వాటరేస్తే చాలు. నార్మల్ అనుకోండి ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటరేస్తాం. బట్ ఇది బాస్మతి కాబట్టి ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి మనం గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ సరిపోతుంది. సో, నేనలా తిప్పేసి కాసేపు మూత పెట్టేస్తాను. తర్వాత ఏం చేస్తాము అంటే మూత తీసిన తర్వాత మళ్ళీ మనం వాటరేసేస్తాము. అంతే. థాంక్ యూ.